పరిస్థితి రాజకీయం గురించి అంటే అవినీతి దగ్గర, రాజకీయం దగ్గర ఖచ్చితంగా అవినీతి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మంచి నాయకులు ఉన్నారు, కానీ ఈ మంచి నాయకుడిని ఇటు నిజాయితీగా ఉన్నప్పుడు, నేను నిజాయితీగానే ఉన్నాను, నిజాయితీగా ఉన్నప్పుడు ఒక్కొక్కరి నుంచి ఏదైతే చూపిస్తుంటారు. అంటే ఇప్పుడు నాకు మ్యారేజే అయింది అనుకోండి, మామూలుగా నేను ఒక గవర్నమెంట్ పోస్టులో ఉన్నాను, ఏమని ఆ పక్కన ఆయన ఒక కారు కొనడు, ఒక ఫ్రిడ్జ్ కొనడు, మీరు ఏంటంటే పొందడం లేదు, మీరు అందరూ తీసుకుంటే కదా అని అంటూ ఉంటారు. ఇలా మంచి వ్యక్తి నేను కూడా రోజు నా పోడేనబ్బా ఇంటికి పోయినప్పుడు ఏందని అనుకుంటా ఉంటాను. నేను కూడా ఒక విషయం బల్లాకి చేయబెడితే సరిపోతుంది అనుకుంటాను. ఆ విషయం వచ్చినప్పుడు భార్యనైనా వదిలేయాలి. ఆత్మ గౌరవానికి పరిస్థితిలో, ఆత్మ గౌరవానికి ఎట్టి పరిస్థితిలో నేను ఆచరిస్తా, కంపల్సరీ నేను ఆచరిస్తున్నా, ప్రాణం పోయినా కానీ. నేను అనుకోవచ్చు ఈ మాటలకేమో నా దాకా వచ్చేసరికి అంటారు. అందరూ అలా అనుకుంటే ఎత్తాను, మనం కూడా మారాలి కదా. అందరూ నా దాకా వచ్చి నేను కూడా అందరూ వాళ్ళ దాకా వచ్చేసరికి అట్లాగే అనుకుంటాను అంటే అదే నేను అలా ఉన్నాను. రేపు నా పిల్లలకి ఒరే నువ్వు బాగా చదువుకోరా, వాడు చేయరా అంటే నువ్వే పల్లా కింద నాన్న చేయబెట్టిన వాళ్ళకి నేను కూడా అలాగే పెడతానేనా అంటే తర్వాత మన జనరేషన్ కూడా అలాగే మారిపోతుంది. కంపల్సరీ ముందు మనం మారండి. రేపు ఒకవేళ ఇంటి దగ్గర శుభ్రం లేదు, ఈ శుభ్రమైన పక్కింటి కడిగిన ఆంటీ ఇలా వేయకూడదు, చెత్త ఇలా వేయకూడదు, ఒక డస్ట్బిన్ ఉంది ఆ విధంగా వేయాలా, ఇప్పుడు వేయకూడదు అని చెప్పాలి, మనమే చెప్పాలా. కానీ ఎందరో ఇందే ఖర్చు మనం చెప్పాలా, 100 సార్లు చెప్పాలా, ఒకసారి మాట ఖచ్చితంగా మాట్లాడాలన్నమాట. అలాగే రాజకీయ నాయకులు ఒక అతను నేను తీసుకొని వచ్చినాను అంటున్నారు. నేను మా నాన్నతో మాట్లాడను, తీసుకోనంటే మంచిదే, నీ మీద ప్రేమతో మారిపోతాను, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. ఆ తీసుకున్న వ్యక్తి కూడా మారడానికి ట్రై చేయి. 1 రోజు 2 రోజులు అంటే ఇది మొత్తం కమ్ముకుపోయింది. భారతదేశం అంతా ఒక అవినీతి కమ్ముకోమైంది. ఈ రోజు ఒకరు మారాలా, ఇద్దరు మారాలంటే అది మారే విషయం కాదు. కొన్ని 10 సంవత్సరాలు పడుతూ, 100 సంవత్సరాలు పడుతూ, 1000 సంవత్సరాలు కూడా పెట్టొచ్చాము, నాకు తెలియదు. ఏంటంటే జీవితంలో మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ, ఒక పని చేస్తున్నప్పుడు కానీ అవినీతి అనేది ఖచ్చితంగా మనసులో మనం పెట్టుకోవాలి. నేను అవినీతి చేయకూడదు అని ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ అనుకుంటా ఉన్నారంటే రేపు ఇంకొక ఇంజనీర్ కాదు అలా అందరూ అనుకుంటారు. అందరికి ఎవరెవరు అనుకుంటే మాత్రం అది జరగదు. వీటి గురించి ఎక్కువగా ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తారు, ఇప్పుడు డబ్బులు ఇచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు. సార్ మాకొద్దు సార్ ఎవరికి వర్క్ చేస్తే వాళ్ళకే వేస్తాము. ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ గా నిలబెడుతుంటారు ఒక మనిషి. ఇండిపెండెంట్ గా ఉన్న మనిషిని కటౌట్ పెద్ద కటౌట్ వేస్తారు. మామూలుగా పెద్ద నాయకులు కటౌట్ వేస్తారు. మనం ఇట్లా కటౌట్ చూస్తూ ఉంటాం, శ్రీ 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 అని చూస్తూ ఉంటాం. ఒక ఇండిపెండెంట్ వ్యక్తి ఇప్పుడు నేనే నిలబడాలి, నాకు డబ్బు లేదు, మనీ లేదు, ఒక అప్లికేషన్ ఫామ్ వేసినాను, నేను వేసినట్టు మీకు ఏమైనా తెలుస్తుందా? తెలీదు. నేను పాపలేదు కూడా తంచలేను. అట్లాంటప్పుడు ఎవరు నిలబడ్డారు, ఏంది, చదువుకున్నవాడు ఎవరున్నారు, ఏ బాధ్యత, చదువుకున్నట్టు మాత్రం తెలియదు, బాధ్యత తెలియగలవాడు ఎలా ఉన్నారు, మన దగ్గరికి వస్తున్నాడా లేదా, ఇలా అనుకుంటేనే మనం సక్సెస్ఫుల్ గా మన భారతదేశాన్ని ఒక మంచి భారతదేశంగా నిర్మించుకోగలుగుతాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన భవిష్యత్తు అవన్నీ చెప్తూ ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీ తల్లిదండ్రుల ఆస్తులు, మీ తాత ముత్తాతల ఆస్తులు అన్ని కొట్టేసుకొని పోతూ ఉంటే చూస్తూ ఉంటారా మీరు? నాకేం పోయిందిలే, నా అవినీతి జరిగితే నాకేంలే అంటారా? ఎందుకంటే అవన్నీ నేను కొట్టేసుకొని పోతే మీ భవిష్యత్తు అంధకారంలో ఉంటుందని మీకు తెలుసు. అదేవిధంగా రాష్ట్ర సంపద, దేశ సంపద ఎవరో దోచుకొని పోతా ఉంటే నాకేం పోయిందిలే అంటే దీనికి దానికి తేడా లేదు. అది మీకు అర్థం కావాలి. మీరు చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి అన్నాడు ఒక్క మాట, ఆలోచించండి. ఇప్పుడు ఒక ఓడి అంటే మీకు వ్యక్తి వచ్చి లాస్ట్ మీ ఓటు నియోజకవర్గంలో మీరు ఎవరికి చేస్తారు, 10 లక్షలు ఇచ్చారు ఓడికి, మీరు ఓడి సర్టిఫికేట్ పత్రం కావచ్చు, మీకు జస్ట్ 1 డే వస్తుంది జాబ్ వస్తుంది, జాబ్. కాకపోతే వాళ్ళు ఎంఆర్ఓ అయితే 2000 ఇస్తే చేస్తాం, లేకపోతే కుదరదు అన్నారు. అప్పుడు మీరు మీ లైఫ్ కెరీర్ ముఖ్యమా లేదా మంచిగా ఉన్నాం అలాగే ఆ విధంగా చేస్తే నేను ఇంకొక విధంగా చెప్పగలుగుతున్నా, చెప్పలేను, నేను చేయను, లేకపోతే పర్లేదు నాకు. ఎందుకు బల్లి మేపుకుంటా నేను నాకేం కొత్త కాదు. బల్లి మేపుకుంటా పేదగా వేసుకుంటా వచ్చిన దాన్ని చూసుకుంటా అంతే. బాగా సరే మీకు ఎమ్మెల్యే ఎంపీ ఇస్తామో మీరు అవినీతి చేస్తే 10 లక్షలు ఎంపీ చేస్తే అప్పుడు అప్పుడు ఇదే మాట గ్యారెంటీ ఇస్తామంటారు.
చెప్తే వాగ్దానం సార్. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అంటారు, సార్ ఎంతమంట ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు అన్యాయం చేస్తున్నారు, ఏదో రాజకీయం చేస్తున్నారు, ప్లస్ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కానీ దాంట్లో 5% అయినా ప్రజలకు మేలు జరుగుతుంది. అది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఓకేనా. వాళ్ళు మాటనే ఏదో పార్టీ చేస్తున్నారు, ఇది ఓట్ అనేది. మన భారతదేశం అవినీతికర అయిపోయింది. అత్తని చెప్పి మనం వేరే దేశం పోయి ఉండలేం కదా, మార్చేదానికి అవకాశం ఉంది. మారుస్తుంది. నేను ఆలోచించమంటున్నా. నేను మా అమ్మని ఆలోచించి మాట్లాడి మీరు ఆలోచించండి. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు. వెళ్ళిన ప్రతి ఒక్క పాలిటిక్స్ లీడర్ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికే తప్ప సొసైటీ కానీ ఇండియా కానీ డెవలప్మెంట్ గా ఏది చేయట్లేదు రైట్ నౌ. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అయితే వాళ్ళకున్న ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ వాళ్ళు ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్ అవడం తప్ప ఒక స్టూడెంట్ లైఫ్ గురించి కానీ ఒక ఫార్మర్ గురించి కానీ మాక్సిమం ఆలోచించట్లేదు. ఈవెన్ తో రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏవైనా తీసుకున్నా కూడా పొలిటికల్ లీడర్స్ వచ్చేసి జస్ట్ ఫర్ ద డెవలప్మెంట్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఇలాంటివి మొత్తం కూడా చేంజ్ చేయాలి అంటే యాక్చువల్ గా స్టూడెంట్స్ అనేవారు ప్రతి ఒక్కరు కూడా పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. జస్ట్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ కంటే అయితే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కనుక పాలిటిక్స్ లోకి వెళ్తే వాళ్ళకి తెలియదు వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్సెస్ తప్ప. నిరుద్యోగ సమస్య ఎప్పుడు వస్తుందండి? మనం ఏదైనా డిగ్రీ కానీ దానికి సంబంధించిన కోర్స్ కంప్లీట్ చేసి మనం ఉద్యోగం కావాలి. ఏ ఉద్యోగానికి అయితే వాళ్ళు ఎలా అనుకుంటున్నారో దానికి సంబంధించిన కోర్స్ కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేస్తే వెంటనే ఉద్యోగం వస్తారు. మనం డిగ్రీ ఏదైనా డిగ్రీ, అది నార్మల్ డిగ్రీ కావచ్చు, టెక్నికల్ డిగ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, లెక్చర్ 4 క్వశ్చన్స్ ఇస్తారు, చదువుతాము, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ రాస్తాము, మార్కులు చేస్తాయి, వెంటనే మనకు ఉద్యోగం వస్తుందా? బాలాజీ ఏమంటున్నాడంటే మనకు ఎడ్యుకేషన్ కాదు, సరైన స్కిల్ సెట్స్ కూడా ఉండాలి. అవి ఉంటేనే మనకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నాడు. కరెక్ట్గా చెప్పాడు. మీకు ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు ఉండాలి, పరిశ్రమలు ఉండాలంటే విద్యుత్ ఉండాలి, ఇవన్నీ ఉండాలంటే పెట్టుబడులు ఉండాలి. మీరు ఏం చేయాలి? మీరు డిగ్రీలు సంపాదించిన తర్వాత కరెక్ట్ స్కిల్స్ ఎక్వైర్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు. ఆ అబ్బాయి చెప్పింది మీరు స్కిల్స్ కూడా నేర్చుకుంటూ ఉండాలా. మీ సైడ్ నుంచి అది చేయండి, ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు చేయాల్సింది పరిశ్రమలు సృష్టించడము. మొన్న చిత్తూరులో వెళ్ళినప్పుడు అంతా మీలాంటి యువత వచ్చారు. మాకు ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, ప్రిన్సిపల్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, మాకు ఆస్తులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. కానీ ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఇక్కడ ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా యువపదంలో జరిగిన డిమాండ్స్తో వచ్చిన సబ్జెక్ట్స్. కాబట్టి ఇలాంటి చర్చలు కూడా జరగాలి.